ఈ రోజు దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన వార్త కర్ణాటక నుంచి బయటకొచ్చింది. ఒకే ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు అనే సమాచారం వినగానే ఎవరికైనా గుండెదడ పుడుతుంది. సజీవ దహనం అనే మాట వినిపించగానే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండిందో ఊహించుకోవడమే కష్టం. అసలు ఏం జరిగింది? ఇది ప్రమాదమా, నిర్లక్ష్యమా, లేక మనుషుల తప్పిదమా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసుల్లో తిరుగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కర్ణాటకలోని ఒక ప్రాంతంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడ ఉన్నవాళ్లకు బయటకు వచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షణాల్లోనే మంటలు విస్తరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. సహాయం కోసం అరుపులు వినిపించినా మంటల తీవ్రత కారణంగా ఎవరూ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మరింత కలచివేసే విషయమేంటంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్లలో మహిళలు, యువకులు ఉన్నారని సమాచారం. రోజువారీ పనుల కోసం అక్కడ ఉన్నవాళ్లు ఒక్క క్షణంలోనే అగ్నికి ఆహుతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునేలోపే పరిస్థితి చేతిలోంచి జారిపోయిందని అధికారులు చెబుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాత బయటపడిన దృశ్యాలు చూసి స్థానికులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒకటే: ఇలాంటి ఘటన ఎలా జరిగింది? భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా? అక్కడ అగ్నిమాపక ఏర్పాట్లు ఉన్నాయా? అత్యవసర సమయంలో బయటకు వచ్చే మార్గాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వంపై పడింది. ఎందుకంటే ఇది సహజంగా జరిగిన ప్రమాదమా, లేక నిర్లక్ష్యం వల్ల జరిగిన మానవసృష్టి విషాదమా అన్నది తేలాల్సిందే. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రకటించింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని, దోషులు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాని ప్రాణాలుపోయిన కుటుంబాలకు ఈ మాటలు ఎంతవరకు ఓదార్పునిస్తాయో చెప్పడం కష్టం. ఒక కుటుంబం మొత్తం క్షణాల్లో నాశనమైతే డబ్బుతో ఆ బాధ తీరదు. ఇలాంటి ఘటనలు మన దేశంలో కొత్తవి కాదు. గతంలో కూడా అగ్నిప్రమాదాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. ప్రతిసారి విచారణలు, హామీలు, కమిటీలు వస్తాయి. కొద్ది రోజులు చర్చ జరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ మర్చిపోతాం. కాని ఇలాంటి దారుణం మళ్లీ జరుగుతూనే ఉంటుంది. అంటే ఎక్కడో లోపముందన్నది స్పష్టమే. ప్రత్యేకంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమలు, గోదాములు, వర్క్షాపులు, ఫంక్షన్ హాళ్లు లాంటి చోట్ల భద్రతా ప్రమాణాలు కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. చిన్న నిర్లక్ష్యం కూడా ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అధికారుల తనిఖీలు కేవలం పేపర్ల మీద కాకుండా నిజంగా అమలవ్వాలి. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రాణాలు పోతే మార్పు వస్తుంది అనే ప్రశ్న వినిపిస్తోంది. కేవలం ఈ కేసులోనే కాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటన ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇది దేశమంతటికీ ఒక హెచ్చరిక. భద్రతను నిర్లక్ష్యం చేస్తే దాని మూల్యం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించిన సంఘటన ఇది. ప్రాణాలు పోయినవారికి నివాళి అర్పించడమే కాదు, వారి మరణాలు వృధా కాకుండా చర్యలు తీసుకోవడమే నిజమైన నివాళి. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ప్రాథమిక విచారణ నివేదిక లేదా మృతుల కుటుంబాలకు సంబంధించిన ఇతర వివరాల గురించి మీకు సమాచారం కావాలా?